ఏంటి ఆ వాడ అంటే చూద్దాం ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం ముగించేసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 14 వచ్చింది. ఆదికాండం 6వ అధ్యాయం 14. చితిసారపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకునుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి. చితిసారపు మ్రానుతో ఆ వాడను చేయి. ఏం చేయాలట? మ్రానుతో వాడ కట్టాలని అడుగుతున్నాను. ఆ మ్రానుతో వాడ కడితే ఆ రోజు జలప్రళయంలో లేచింది. మరి మనం ఏ మ్రానుతో కట్టాలి? మనకు కూడా ఒక మ్రాను ఉందంట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మన వాడ ఎత్తబడాలి అంటే ఎలాంటి నిర్మాణం జరగాలో చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట ఎవరా మొక్క, ఎవరా పెరిగిన మ్రాను, ఎవరా పచ్చి మ్రాను? యేసుక్రీస్తు. సంఘాన్ని దేనితో కట్టాలి చెప్పిన? యేసుక్రీస్తుతో కట్టాలి. కులంతోనో, రాజకీయాలతోనో, రంగులతోనో